హాయ్ హలో గైస్ వెల్కమ్ టు తెలుగు డ్రీమ్ ల్యాండ్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను చెన్నై సూపర్ కింగ్స్ టీం యొక్క ప్లేయింగ్ 11 స్క్వాడ్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ప్లేయింగ్ 11లోకి వెళ్ళబోయే ముందు 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తన ఫుల్ స్క్వాడ్ని చూద్దాం. స్క్వాడ్ చూస్తే కనుక రుతురాజ్ గైక్వాడ్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, సిఎస్కే కెప్టెన్. అలాగే దేవాన్ కాన్వే చూస్తే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, న్యూజిలాండ్కి ఆల్రెడీ ఆడిన ప్లేయర్. అలాగే రాహుల్ త్రిపాఠి మన డొమెస్టిక్ ప్లేయర్, ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీంకి ఆడిన ప్లేయర్ రాహుల్ త్రిపాఠి. అలాగే వ్యాన్స్ బేడీ చూస్తే కనుక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ ఫ్రమ్ ఢిల్లీ. అలాగే ఆండ్రూ సిద్ధార్థ్ చూస్తే కనుక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, అండర్-19 ప్లేయర్. అలాగే షేక్ రషీద్ చూస్తే కనుక ఆంధ్ర ప్లేయర్ ఫ్రెండ్స్, రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ గుంటూరు. అలాగే ఎంఎస్ ధోని సిఎస్కే కెప్టెన్. అలాగే శివం దుబే చూస్తే కనుక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, రైట్ ఆర్మ్ మీడియం బౌలింగ్. అలాగే రవీంద్ర జడేజా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్. అలాగే రచిన్ రవీంద్ర చూస్తే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్. అలాగే రవిచంద్రన్ అశ్విన్ చూస్తే కనుక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ ఆఫ్ స్పిన్. దీపక్ కూడా చూస్తే కనుక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ ఆఫ్ స్పిన్. జిమ్మీ ఓవర్సన్ చూస్తే కనుక ఇంగ్లాండ్ యొక్క ఫాస్ట్ బౌలర్. విజయ్ శంకర్ చూస్తే కనుక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ రైట్ ఆర్మ్ మీడియం. అలాగే శామ్ కరన్ ఇంగ్లాండ్కి ఆడుతున్న ప్లేయర్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం అండ్ లెఫ్ట్ హ్యాండ్. మహేష పతిరాని చూస్తే కనుక శ్రీలంక యొక్క రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్. అలాగే ఖలీల్ అహ్మద్ చూస్తే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం, ఇండియాకి ఆడిన ప్లేయర్. అలాగే ముఖేష్ చౌదరి చూస్తే లాస్ట్ టైం సిఎస్కేకి ఆడిన ప్లేయర్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం. అలాగే నేతన్ ఎలిస్ చూస్తే కనుక ఆస్ట్రేలియా యొక్క సీమ్ బౌలర్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం. అలాగే గుర్జాప్నీత్ సింగ్ చూస్తే కనుక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్, తమిళనాడుకి ఆడిన ప్లేయర్. అలాగే అంకుష్ కాంబోజీ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్. ఎంఐకి ఆల్రెడీ స్క్వాడ్లో తీసుకున్నటువంటి లాస్ట్ టైం స్క్వాడ్లో తీసుకుంది ఈ ప్లేయర్ని. సో దీన్ని కూడా మంచిగా ఆడుతాడు, ఆల్రౌండర్. అలాగే రామకృష్ణ ఘోష్ చూస్తే కనుక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, సో మహారాష్ట్రకి ఆడిన ప్లేయర్. అలాగే కమలేష్ నాగర్ కూడా చూస్తే అండర్-19 ప్లేయర్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం. నూర్ అహ్మద్ చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ యొక్క లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. అలాగే శ్రేయస్ గోపాల్ చూస్తే లెగ్ స్పిన్, ఇండియాకి డొమెస్టిక్ ప్లేయర్ ఫ్రమ్ కర్ణాటక, లెగ్ స్పిన్ వేస్తాడు. సో ఇది ఫుల్ స్క్వాడ్ ఫ్రెండ్స్. ప్లేయింగ్ 11 చూస్తే కనుక మనకు ఓపెనింగ్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ కాన్వే ఓపెన్ చేసే అవకాశాలు ఉంది. అలాగే 1 డౌన్లో త్రిపాఠి, అలాగే 4th రౌండ్లో రచిన్ రవీంద్ర వచ్చే అవకాశం ఉంది. అలాగే 5th రౌండ్ శివం దుబే. అలాగే నెంబర్ 6లో చూస్తే ఎంఎస్ ధోని. అలాగే నెంబర్ 7లో చూస్తే జడేజా వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 8లో అశ్విన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నెంబర్ 9లో మహేష్ పతిరానా ఆడే అవకాశం ఉంది. నెంబర్ 10లో ముఖేష్ చౌదరి. నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్ ఆడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా మనకు నూర్ అహ్మద్ని ఆడించే అవకాశం ఉంది. సో ఫస్ట్ బౌలింగ్ అయితే కనుక ఒక ప్లేయర్ని శివం దుబేని కానీ రవిచంద్రన్ రవీంద్రని కానీ త్రిపాఠిని కానీ బెంచ్ మీద పెట్టి ఎవరినో ఒకరిని ఆడించే అవకాశం ఉంది ఫ్రెండ్స్, నూర్ అహ్మద్ లాంటి ప్లేయర్స్ని. సో ఇది నా ప్లేయింగ్ 11 ఫ్రెండ్స్. సో మీరు కూడా మీ ప్లేయింగ్ 11ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.